స్టామినా. సో ఒకరి లైఫ్ మాట, మీరు ఒకరి లైఫ్ని కాపాడే అత్యంత ఇంపార్టెంట్ కార్యక్రమం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు డాక్టర్ మోహన్ మహారాజ్ గారు మనందరినీ ఉద్దేశించి చెప్పాలంటే మీకు సిపిఆర్ ఏం చూసింది ఎందుకంటే ఉన్న పెద్దలందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. ఎందుకంటే అందరూ గత 20 సంవత్సరాలు తెలిసిన వాళ్ళే. సార్ నాకు 20 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ పరంగా తెలుసు. ఈయన 25 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ ప్రకాష్ అని, ఈయన నాకు చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఆయన అనస్థిషియాలజిస్ట్, నేను అనస్థిషియాలజిస్ట్. ఇప్పుడే తెలిసింది వాళ్ళ అబ్బాయి కూడా అనస్థిషియాలజిస్ట్ అని. సో ఆ విధంగా పరిచయం. ఇంతకుముందు రోడ్ ప్రెసిడెంట్ గారు, మా చార్టెడ్ అకౌంటెంట్ గారు, అందరూ మోస్ట్ ఆఫ్ పీపుల్ నో ఇంక్లూడింగ్ గత 25 ఇయర్స్ చేస్తున్నా సరే ప్రతిరోజు మనం రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తాం. అని చెప్పి రేపు పొద్దున ఆపేస్తామా? ఆపం. సో అలాగే ఈ సిపిఆర్ అనేది కంటిన్యూస్ ప్రోగ్రామ్. అందుకోసమే మేము ఈ వేర్ ద వరల్డ్ ఆల్ టుగెదర్ కమ్ టు చేంజ్ అండ్ గివ్ ద లాస్ట్ చేంజ్ ఆఫ్ ద సొసైటీకి బెనిఫిట్ చేసేది కోరుకుంటాం. అంత మంచి ప్లాట్ఫాము, అంత మంచి ఏరియా. ప్రజెంట్గా ISCCM ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ మెడిసిన్ అనేది క్రిటికల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ యొక్క భాగము. అందులో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ రోడ్డు క్లబ్లో కలిపి ఇప్పటి వరకు దగ్గర 83,500 మందిని ఇండియాలో ట్రైన్ చేశారు, అన్ని బ్రాంచ్లు కలిపి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రోటరీ సెల్. ఐ వాంట్ టు థ్యాంక్ రోటరీ క్లబ్. అండ్ మనకి ట్రైన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఫ్రమ్ కాకినాడ అండ్ అగైన్ ఈస్ గుడ్ హ్యాబిట్స్ సిరీస్ ప్రోగ్రామ్. సో కాబట్టి ఓన్లీ 2 minutes ఆయన ముందు చెప్పడం కోసం సో ఇది మన బాడీ అండి. సో ఇది బాడీ. దీన్ని ఈ క్వాలిటీ సిపిఆర్ మాన్యువల్స్ అనేది మనకు సొంతంగా నేర్చుకోవడం కోసం మనం సెల్ ఫోన్ కనెక్ట్ చేసుకుని ఎవరైనా సరే మనం చూపించవచ్చు, మనం చేసుకోవచ్చు, మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ మనకు క్లోజ్ చేంబర్ అంటాం. అంటే మ్యాక్సిమం బ్లడ్ మనకి ఇక్కడ ఉండే అవకాశం ఉంది. దమనులు సిరలు అంటారు కదా, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. అండ్ బిగ్ ఆర్టరీస్, బిగ్ వెయిన్స్ ఇక్కడ ఉంటాయి. కరెక్ట్? సో కాబట్టి ఇక్కడ 12 పక్కటెంపులు అటు ఇటు ఉంటాయి. సడన్గా కొంతమంది కొల్లాప్స్ అవుతారండి. అంటే మనకు తెలియదు. మీరు గమనించారా? ఫ్రిడ్జ్లో మీరు ఐస్ పట్టుకుంటారా? ఎంతసేపు పట్టుకుంటారు? ఫ్రిడ్జ్ ఐస్ ఎంతసేపు పట్టుకుంటారు? సరదాగా ఆడుకోవడం పట్టుకుంటారు కదా, 1 minute 10 seconds. మామూలుగా 1 minute వరకు పట్టుకుంటే నమ్మ అయిపోతుంది. ఆ తర్వాత మీరు బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. అలాగే మన పొట్ట ఎప్పుడు ఆయాసం వస్తుంది, అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాం, అంటే ఆక్సిజన్ తగ్గుతుంది, అప్పుడు ఆయాసం. లేదా గుండెతో ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ గుండెలు ఉంటాయి. సో హెల్త్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ మనకు గుండె జబ్బులు ఎక్కువ వస్తుంది. అలాంటి హార్ట్ అటాక్ కూడా మనకు ఎక్కువ. అలాగే సఫోకేషన్, టెన్షన్ కలెక్షన్ అనేది ముక్కు పెట్టి పూసేస్తారు కదా, ఆటోమేటిక్ కాసేది అంత కూడా ఉంది. ఎవరు కూడా నార్మల్గా 1-2 minutes కంటే ఎక్కువ ముక్కు పెట్టి ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేసే ప్రాణాయామం 3 నిమిషాలు ఉంటుంది. అలాగే మనకు ఒక జబ్బు సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉంటుంది, SCA అంటారు. ఎవరైనా ఉంటుంది పెద్దది క్రమం గట్టిగా ఉంటుంది. ఇలా అనుకోండి, ఇక్కడ గట్టిగా ఉంటుంది, కింద మెత్తగా ఉంటుంది. సో ఇలా నొక్కితే ఇక్కడ మెత్తగా ఉంటుంది. 2 ఫింగర్ల పైన, జస్ట్ 2 fingers పైన మధ్యలో మనము ఛాతీని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనం కనుక్కోలేదండి. ఇంకా వీడియో మీకు చూపించాను కదా, వీడియో చూపించడం ఏం చెప్పారు? ఫస్ట్ లుక్ అట్ ద సరౌండింగ్. నెక్స్ట్ షోల్డర్ మీద గట్టిగా హలో హౌ ఆర్ యు అని గట్టిగా తట్టి లేపాలి, భుజం తట్టి. ఎందుకంటే లెఫ్ట్ అండ్ టెమ్ ఉన్నా సరే అప్పుడు మనకు తెలిసినప్పుడు కథం లేదు, చేయట్లేదు అనుకోండి. దెన్ వాట్ వి డూ, యూ హావ్ టు పుట్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్. కట్టేసి కింద గల్ల పెట్టిన బెడ్ లోపలికి మనిషి ఉంటుంది. సో హార్డ్ సర్ఫేస్ ఉంచాలి. దెన్ హై నీల్ పొజిషన్. మేడం ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ నాట్ సిట్టింగ్, హై నీల్ పొజిషన్, నిల్చున్నారు. సో యూ ఆర్ స్టాండింగ్ ఆన్ దట్ అనమాట. సో దట్ మీ బాడీ వెయిట్ దాని మీద పెడతాం. అందరూ చేతులు, దిస్ ఈస్ కాల్డ్ హీల్ ఆఫ్ ద పామ్. సో ముందుకు ఇలా అనండి. మో చేయి మాత్రం స్ట్రైట్గా ఉండాలి, అది బెండ్ అవ్వకూడదు. ఓకే, దెన్ ఆపోజిట్ హ్యాండ్ పెట్టుకోండి.
ఒక సపోర్ట్ చేశారు. మూడు చేతులు బెండ్ అవ్వకూడదు, మూడు చేతులు లాక్ అయిపోవాలి, లాక్ అయిపోవాలి. అయిన తర్వాత సెంటర్ ఆఫ్ ద చెస్ట్, సెంటర్ ఆఫ్ ద చెస్ట్ అది పెట్టి మనం ఎంతసేపు ఎంత స్పీడ్ చేయాలంటే ఇందులో గుర్తుపెట్టుకోండి 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్, అందుకని ఎక్కువ ఉంటుంది. సెల్ ఫోన్ కనెక్ట్ అయింది కదా, 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్. సో ఆమె నొక్కినప్పుడు అది డెప్త్ కనపడుతుంది. చూసారు ఇక్కడ వైట్ లైన్ కనపడుతుందా? దిస్ ఈస్ వి హావ్ ఎ క్వాలిటీ సీక్రెట్ మ్యాన్. ఆమె పైన టచ్ అవ్వకపోతే పైన రెడ్ లైన్ వచ్చి చూసారా, పైన వెనక్కి రాలేదు అంటే ఏంటి, పూర్తిగా రీకాయిల్ అవ్వలేదు అన్నట్టు. 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళినప్పుడు 5 సెంటీమీటర్స్ పైకి రావాలి, పైకి రాకపోతే పైన రెడ్ లైన్ వచ్చేస్తుంది. అమ్మాయి నాట్ రీకాయిలింగ్ వెనక్కి చెప్తున్నాను. తర్వాత ఇక్కడ స్పీడ్ చూడండి, స్లోగా చేస్తున్నారు మేడం, అందుకని స్లోగా వస్తుంది. ఇప్పుడు స్పీడ్గా చేస్తున్నారు, అందుకని ముందు స్పీడ్గా. సో అన్నీ చూపిస్తుంది, డెప్త్ చూపిస్తుంది, స్పీడ్ చూపిస్తుంది, ఎంత తక్కువ స్పీడ్ అవుతుందో చూపిస్తుంది, పూర్తిగా రీకాయిల్ ఉంది. అంతే మనం చేయాల్సింది. 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ అడల్ట్ అయితే, చిన్నపిల్లలు అయితే 1/3 and half ఆఫ్ ద చెస్ట్ డెప్త్. ఓకే, పిల్లలు కూడా అరెస్ట్ అవ్వచ్చు సడన్ గా. పొటాషియం మీరు గమనించలేదు, ఎండాకాలంలో హీట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారంటే పెద్దవాళ్ళు అంటారు, చిన్నపిల్లలు డయేరియా వామిటింగ్స్ చనిపోయారంటే అంటారు, కొంతమంది లేడీస్ డెలివరీ అప్పుడు బ్లీడింగ్ అయిపోయి చనిపోయారంటే. ఇవన్నీ కూడా వాల్యూమ్ తక్కువడం వల్ల అంటారు. సో అందుకోసమని ఎలక్ట్రేట్స్ సింపుల్ మనం తినే ఉప్పు, పొటాషియం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాడీలో తగ్గిపోతే బ్లడ్లో సడన్గా గుండె ఆగిపోతుంది, వాటి వల్ల ఇది పనిచేస్తుంది. వీ హ్యావ్ ఆటోమేటిక్ మన బ్లడ్లో ఎస్ఏ కూడా ఉంటుందండి, వాటికి ఇవన్నీ కరెక్ట్గా కావాలి. సోడియం, పొటాషియం, కాల్షియం అన్ని, మెగ్నీషియం అన్నీ ఉంటేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఆటోమేటిసిటీ మీరు గమనిస్తే సెల్ ఫోన్లో సాధారణంగా ఒక మాట అడిగారు, ఎంతమంది రీల్స్ చూసారండి? ఎందుకంటే చూస్తే మీకు వీడియో వచ్చేస్తుంది. వెదర్ ఇట్ కమ్స్ ఇన్ ద డయాగ్రామ్స్, వెదర్ ఇట్స్ విత్ ద హ్యూమన్ పీపుల్, ఇట్ కమ్స్ వెరీ నైస్లీ విత్ ఇన్ 2 to 3 minutes. ఆర్ వీ హ్యావ్ ఓన్ వీడియోస్ ఆల్సో. సో కాబట్టి మనం సింపుల్గా ఎవరైనా సరే ఒక మనిషి కరెక్ట్గా ఈ పద్ధతిని 5 నుంచి 6 సెంటీమీటర్ల డెప్త్, 100 to 110 స్పీడ్, వితౌట్ ఇంటరప్షన్, కంప్లీట్ రీకాయిల్ చేయగలిగితే 2 minutes. నలుగురు ఉన్నారనుకోండి, ఎంతసేపు చేయగలం? ఒకళ్ళు 2 నిమిషాలు చేశారనుకోండి, నలుగురు ఉన్నారనుకోండి 8 minutes. చేయగలం. నలుగురు ఉంటే 8 minutes. 8 నిమిషాలు కాదు. మీ స్కూల్ టీచర్లు మీకు టీం వర్క్ నేర్పించలేదు, కంటిన్యూస్గా మళ్ళీ చేయొచ్చు కదా. 2 నిమిషాలు ఒకరు చేస్తారు, మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు, పక్కనకి ఒకరు చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు. ఇద్దరు ఉన్నప్పుడు 2 నిమిషాలకు ఒకసారి మారుతారు. డాక్టర్ సౌమ్య ప్లీజ్. అండ్ మీరు Check. 1 minute check. You have gone beyond. Yeah. Check. Sides కి వెళ్తే ఏం క్లియర్ అయిపోతాయి, స్ట్రైట్ ఏం అవ్వదమ్మా. సింపుల్ ప్రొసీజర్, సింపుల్ టెక్నిక్. యా నైస్. లాక్ బాగా చేసావు, చెయ్యి. వెళ్ళు వెళ్ళు. దట్స్ ఇట్, వెరీ గుడ్. రిలాక్స్ చేయట్లేదు, అది వెళ్ళట్లేదు. ఎందుకంటే అందరూ ఇలా ఇలా